నాగార్జున సాగర్ ప్రాంతంలో ఆలియా ప్రాంతం అల్వాల్ ఎక్స్ రోడ్డు మా గ్రామము. మా నాన్నకి మేము ముగ్గురం కొడుకులము, నేను అందులో రెండో వాడిని. నేను యేసు ప్రభు నమ్ముకోక మునుపు ఈ లోకంలో నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. అంతకుముందు యేసు ప్రభు నమ్ముకోక మునుపు మా నాయనమ్మ కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నవారు మా ఊర్లో ఇంటి పక్కన ఉన్నప్పుడు 2007 ఆ ప్రాంతంలో ఆమె యేసు ప్రభుని అంగీకరించింది. తర్వాత ఆమె మా గురించి ప్రార్థన చేస్తుండేది. మాకు యేసు ప్రభు అంటే పరిచయం ఉండేది కాదు. మేము హిందూ మతస్థులం. అంటే నేను దాదాపు బ్రహ్మంగారు మాల 6 సార్లు వేసుకున్నాను. మా నాన్న 22 సార్లు బ్రహ్మంగారు మాల వేసుకున్నాడు. మేము బ్రహ్మంగారు భక్తులం. దాదాపు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి ఈ యొక్క బ్రహ్మంగారు మఠము దాదాపు ఒక 250 కిలోమీటర్లు ఉంటుంది. 1989వ సంవత్సరంలోనే మా నాన్న వాళ్ళు నడుచుకుంటూ పాదయాత్రగా బ్రహ్మంగారు మఠం రావడం జరిగింది. బ్రహ్మంగారు మాల స్టార్ట్ చేసిందే మా నల్గొండ జిల్లాలో మేమే. ఇప్పటికీ సాగర్ రైట్ బ్యాంక్ ప్రాంతంలో మా పెదనాన్న వాళ్ళ కొడుకులు వాళ్ళు పూజారులుగా ఉంటారు. అప్పటిదాకా నేను యేసు ప్రభుని అంగీకరించక మునుపు బ్రహ్మగారు మాల వేసుకొని నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. 2010లో డిగ్రీ అయిపోయింది. 2007లో ఒక చిన్న కేసులో జైలుకి పోవడం జరిగింది. 22 రోజులు జైల్లో ఉన్నాను. 2007లోనే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డిగ్రీ అయిపోయేదాకా 2011 దాకా పేకాట ఆడుకుంటూ ఉండేవాడిని. అంటే నా తండ్రి వయసు ఉన్న వాడికి, అంటే అప్పుడు నాకు 17 సంవత్సరాలు, దాదాపు 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తులతో పేకాట ఆడేవాడిని. ఒక మందు, సిగరెట్, గుట్కా, దొంగతనం తప్ప మిగతా అలవాట్లు ఉండేది. సినిమాలు చూసేవాడిని. వాస్తవంగా అనుభవపూర్వకంగా సాక్ష్యం చెప్పాలంటే చాలా సమయం ఉంది. అయినప్పటికీ నాకు ఇచ్చిన సమయంలో కొద్దిగా దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యము. అయితే ఆ విధంగా తిరుగుతూ నా ఇష్టానుసారంగా సినిమాలు చూసుకుంటూ ఈ లోక సంబంధంగా జీవిస్తూ 2010లో డిగ్రీ అయిపోయింది. నేను పెళ్లి చేసుకున్నాను. మేము గౌడ్స్, నేను వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అంటే అంతకుముందు యేసుప్రభు నమ్ముకోలే, ఆమె క్యాస్ట్ ఎస్టీ వాళ్ళు. అయితే తల్లిదండ్రులకి అత్తమామకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ అదే 2007 నుంచి ఆటో తోలడం ప్రారంభించాను. సొంత ఆటో ఉండేది. ఇంకా తిరుక్కుంటూ అదే జీవితము, ప్రశాంతమైన వాతావరణము, సినిమాలు చూసుకుంటున్నాను, బ్రహ్మగారు మాలేసుకుంటున్నాను, అనేక వైషమ్యాలు మొక్కుతున్నాను, మంచి భక్తి చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను పెళ్లి చేసుకున్నాను. ఇక నాకు ఎవరితో పని లేదన్నట్టుగా నేను తిరుగుతూ ఉన్నాను. అనుకోని సమయంలో 2010లో పెళ్ళి అయిపోయింది. 2011వ సంవత్సరంలో బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నా ఊపిరితిత్తుకు నీరు రావడం జరిగింది. బ్లడ్ వామిటింగ్ అయింది. ఎక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ హౌస్లో పేకాట ఆడుతున్నప్పుడు, ఒక 10 మంది ఆడుతూ ఉన్నప్పుడు 2011 జూలై 29వ తారీఖున బ్లడ్ వామిటింగ్ అయింది. అప్పటిదాకా యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆటోలో వస్తున్నప్పుడు వాళ్ళు ఒక్క మధ్యాహ్నం భోజనం పెడతారు చూసారా, మధ్యాహ్నం భోజనం కోసం మీరు వెళ్తారని చెప్పి వాళ్ళని బహిరంగంగా దూషిస్తూ వచ్చాను. రెండోది, మా నాయనమ్మ యేసు ప్రభు గురించి చెప్తుంటే, మా నాయనమ్మ అప్పుడు కూడా అంతకుముందు బ్రహ్మంగారు మాలేసుకుంది. ఆమె నువ్వు బ్రహ్మంగారు ఉండగా మాకు నేర్పినట్టు భక్తి ఏమైపోయింది అని చెప్పి ఆమెను కొడుతూ వచ్చినాను. కొట్టిన తర్వాత ఇక చాలా ఆమెను ఇబ్బంది పెడుతూ వచ్చినాను. తిట్టాను, కొట్టాను, దూషించాను. అనేక మంది క్రైస్తవులు కూడా మీరు పరమతము అమెరికా లేదా వేరే ఫారెన్ దేవుని మీరు తీసుకొచ్చి చెప్తున్నారని చెప్పి వాళ్ళని దూషిస్తూ వచ్చినాను. ఆ విధంగా దూషించిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా గర్విష్ఠిగా మా ఊర్లో తిరుగుతూ, కనీసం తల్లిదండ్రులు కూడా, మా నాన్నకి మేము ముగ్గురం కొడుకులము, ఆయన అన్న మాట ఏంటంటే వాళ్ళు అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండనేటువంటి పరిస్థితికి వచ్చాను. అలాంటి పరిస్థితిలో నేను ఇదే జీవితం అని జీవిస్తున్న సందర్భంలో ఆ బ్లడ్ వామిటింగ్ అయిపోయింది. దిక్కు చూడనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మా ఆలయ ప్రాంతం, ఆలయ నుంచి నల్గొండ నుంచి ఎర్రగుంటపాలెం నుంచి హైదరాబాదు ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళన్న మాట ఏంటంటే, నువ్వు 95% చచ్చిపోతావు బాబు, 5% బతుకుతావు అన్నారు. అప్పుడు నా వయసు ఎంత తెలుసా? 21వ సంవత్సరం. 21వ సంవత్సరంలో ఏ వ్యక్తికైనా చనిపోతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, హాస్పిటల్ బెడ్ మీద మీరు ఈరోజు గమనిస్తే గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ హైదరాబాద్లో మీరు వెళితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది తెలుసా? ఎంతటి కఠిన హృదయుడైనా ఆ కన్నీరు అనేది రావాల్సిందే. ఆ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు మా వార్డులో దాదాపు రోజు 3 చనిపోయేవాళ్ళు. 3 చనిపోతూ ఉన్నప్పుడు నాకు కూడా డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, బ్లడ్ వామిటింగ్ అయింది, 105 జ్వరం వచ్చింది, నా ఊపిరితిత్తుకు బొక్కబడింది. ఆ ఊపిరితిత్తు బొక్కబడింది, ఎప్పుడైతే ఆ పైపు తీసేస్తారో వెంటనే చనిపోతాం అని చెప్పినారు. ఆ పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ దిక్కులేని పరిస్థితిలో, అయ్యో నేను బ్రహ్మంగారు మాల 6 సార్లు వేసుకున్నాను, నా పేరే బ్రహ్మం, నేను మరి అనేకమైనటువంటి విగ్రహాలు మధ్యమడుగు ఆంజనేయుల సంవత్సరానికి వెళ్ళేవాడిని, మా ప్రాంతంలో జానపద దర్గా, కల్లెపల్లి మైసమ్మలు, కోట మైసమ్మలు ఉండే మంచి హిందుత్వ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రతి వారంలో 2 సార్లు ఉపవాసం ఉండేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాణిని చనిపోయేటువంటి పరిస్థితి, 21వ సంవత్సరం చచ్చిపోయే పరిస్థితి. అయ్యో నా భార్యను ఇష్టపడి చేసుకున్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కాదనుకొని, నా తల్లిదండ్రులు కాదనుకొని నేను చేసుకున్నప్పుడు ఈరోజు నేను చనిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి జీవితంలో 2 సార్లు మనకు పాపక్షమాపణ, మనం చేసిన పాపాలు గుర్తు తీసుకొచ్చేటువంటి సందర్భాలు 2 ఉంటాయి. ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు, కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు ఒకటే సందర్భం వస్తుంది, మనం చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. రెండోదిగా ఇంకొక క్షణంలో, ఇంకొక గంటలో చనిపోతున్నప్పుడు ఇంకా గుర్తొస్తాయి ఆ పరిస్థితులు. అందుకనే మన వయసు ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు మనం ఎంత గర్వంగా మాట్లాడతాం, ప్రవర్తిస్తాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు చనిపోయే పరిస్థితుల్లో నాకు అవే గుర్తొస్తున్నాయి. నా తల్లిదండ్రులు బాధపెట్టింది గుర్తొస్తుంది, ఒక క్రైస్తవులుగా పిలువబడిన వారిని దూషించడము అది గుర్తొస్తుంది. నేను పుట్టింది మొదలుకొని 21వ సంవత్సరం దాకా నేను ఏమేమి చేసిన పాపపు కార్యాలన్నీ గుర్తొస్తున్నాయి. ఒక మందు, సిగరెట్, గుట్కా, దొంగతనం తప్ప నాకు లేని అలవాటు ఏమనేది, అన్ని అలవాట్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో గుర్తొస్తున్నప్పుడు అయ్యో నన్ను బ్రతికించేవాడు ఎవరు లేరా అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుకున్నటువంటి సమయంలో అప్పుడు 2 సేవకురాళ్ళు ఆ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్లో చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకొని వాళ్ళు సువార్త చెప్తూ వచ్చినారు. ఏమని చెప్పినారు తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమన్నారు. రెండోది, నీవు యేసు ప్రభువుని అంగీకరిస్తే నీకు ఎలాంటి రోగమైనా బాగుంటుందని, బాగుపడతావని చెప్పినారు. నాకు కావాల్సింది ఏంది? నాకు పాపక్షమాపణ కాదు, నాకు కావాల్సింది ఏంటంటే రోగం పోవాలి. ఈ రోగం పోవాలంటే నేను యేసు ప్రభువుని నమ్మాలి. దాదాపు 43 మంది పేషెంట్లు మా వార్డులో ఉన్నారు. ఆ 43 మంది పేషెంట్లో అన్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు మా కులము దేవుడు కాదు, యేసు ప్రభు మా దేశానికి చెందిన దేవుడు కాదని చెప్పి వాళ్ళందరూ నాకన్నా తక్కువ వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, ఎక్కువ వయసు వాళ్ళు యేసు ప్రభుని వదిలేశారు. నేను మాత్రం ప్రాణం మీద ఆశతోటి ఆ దేవుని కృప నా మీద ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. ఆ ఊపిరితిత్తుకు పైపు పెట్టారు, అక్కడికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా పేరు బ్రహ్మం, మా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, డాక్టర్లు నన్ను చచ్చిపోతా అంటున్నారు, మీరు యేసుప్రభుని నమ్ముకుంటే బతుకుతా అంటున్నారు కదా, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, నా గురించి ప్రార్థన చేయమని చెప్పిన. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యేసుప్రభుని అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో, నీకు రోగం పోతుందని చెప్పినారు. చెప్పిన తర్వాత మనిషి ఆశాజీవి కదా, మళ్ళీ బ్రహ్మగారు మాలేసుకుంటాను, మత్స్యమ్మలు మొక్కుతాను ఇక అని చెప్పి మళ్ళా అవి మొక్కుతూ యేసుప్రభుని అంగీకరించినాను. అప్పటికి హాస్పిటల్లో దాదాపు 1 నెల రోజులు అయిపోయింది, నాకు రోగం తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. చివరి క్షణాలు, చివరి గడియలు, ఈ 15 రోజులలో చచ్చిపోయేటువంటి పరిస్థితి డాక్టర్లు కళాఖండిగా చెబుతూ వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నేను అన్నాను కదా నేను మా ఇంటికి వెళ్తాను మేడం, నాకు అప్పటికి ఏమైపోయిందంటే ఆ బ్లడ్ వామిటింగ్ తగ్గిపోయింది, ఆ వాటర్ కూడా పైప్ వేసిన తర్వాత తగ్గిపోయినాయి, జ్వరం లేదు, ఏం లేదు, నేను ఎప్పుడు వెళ్తా సార్ అంటే వాళ్ళన్న మాట ఏంటంటే, బ్రహ్మం నీకన్నా సంవత్సరం ముందర ఉన్న వాళ్ళు చనిపోతున్నారు,
నీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చనిపోయినారు, నీకు కూడా పైపు తీసేస్తే నువ్వు కూడా చనిపోతావు అని చెప్పినారు. ఆ చివరిగా ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం ప్రాణంతో ఉన్నప్పుడు అవి చెబితే అర్థం కాదు, కానీ ఆ బాధ అనుభవించేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని దావీదు కీర్తనలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా కన్నీటిని బట్టి నా పరుపు తేలియాడుతుంది అన్నటువంటి మాట నాకు అప్పుడు తెలియదు. కానీ రాత్రి పడుకుంటే నిద్ర వచ్చేదిగా, తెల్లవార్లు పరుపు తడిచేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సినిమాలు చూసుకుంటూ ఇదే భక్తి అనుకొని నా ఇష్టానుసారంగా బతుకుతున్నటువంటి సందర్భంలో ఒకే ఒక్కసారి చనిపోతా అన్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి బాధ. నా భార్య, ఒకవేళ నేను చనిపోతే నా భార్య పరిస్థితి ఏంటని చెప్పి ఏడ్చుకున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో మళ్ళా ఇద్దరు సేవకులు వచ్చిన మాట ఏంటంటే, ఏంది బ్రహ్మ నా దగ్గరికి వచ్చారు సరాసరి వచ్చి, ఏంది బ్రహ్మ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటే, నా ఊపిరితిత్తుకు నీరు తగ్గలేదు, నేను వెళ్ళలేదని చెప్తూ వచ్చినాను. వాళ్ళన్న మాట ఏంటంటే, నిజంగా నువ్వు యేసుప్రభుని అంగీకరించావా అన్నారు. అంగీకరించిన అన్న తర్వాత నేను యేసుప్రభుని అంగీకరించిన, నేను బ్రహ్మగారు భక్తుడిని, నీ విధంగా మాలలు వేసుకున్నానంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యేసుప్రభుని ఒక్కనే నమ్ముకో, నువ్వు బ్రతుకుతావు, లేదంటే చనిపోతావు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒకటే అనుకున్నాను, తీర్మానం చేసుకున్నా, నిజంగా బ్రహ్మంగారు మాలేసుకున్నాను, ఇన్ని మత్స్యములు మొక్కినాను కదా, ఇలాంటి యవ్వన ప్రాయంలో ఈ వయసులో నేను చచ్చిపోతే నా పరిస్థితి అని చెప్పి ఏడ్చుకుంటున్నటువంటి పరిస్థితి. రెండోదిగా డాక్టర్లు కూడా చనిపోతా అని చెప్పినారు, వీళ్ళేమో యేసుప్రభుని ఒక్కరిని నమ్ముకుంటే బతుకుతా అంటున్నారు కదా, నాకెవరూ లేరు, ఇంకా నేను యేసుప్రభుని ఒక్కరినే నమ్ముకుంటా, యేసుప్రభుని నమ్ముకుంటా, నాకెవరు లేరు ప్రభా. ఒకటే మాట, 15 రోజుల్లో డాక్టర్ చనిపోతున్నారు కదా, ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే నాకెవరో నువ్వు తెలియదు, నా జన్మకర్మ పాపాలు ఉన్నాయి, నన్ను క్షమించు, నేను చాలా ఇబ్బందులకు గురి చేశాను, అనేక మందిని దూషించాను, నన్ను క్షమించు ప్రభా అని మోకాళ్ళ మీద ప్రార్థన చేసి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిజమైన దేవుడు అయితే, నన్ను బ్రతికిచ్చేవాడు అయితే, నేను కనుక 15 రోజుల కనుక బ్రతికితే, హాస్పిటల్ నుంచి నేను వెళ్ళిపోతే నువ్వే నా దేవుడు, నువ్వే నన్ను బాగు చేసావని నమ్ముతా అని చెప్పినాను. చెప్పిన తర్వాత నిజంగా 15వ రోజు నా ఊపిరితిత్తు బొక్క పూడిపోయింది, ఆ పైపు తీసేసి ఇంటికి పంపించారు. చూసారు అంత గొప్ప దేవుడు. ఎప్పుడో చనిపోవాల్సిన యవ్వన ప్రాయంలో చనిపోవాల్సిన నేను, 2011వ సంవత్సరం చనిపోవాల్సిన నేను, ఇప్పటికి 35 సంవత్సరాలు దేవుడు నన్ను బతికిస్తూ వచ్చినాడు. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళాలిగా, మందిరానికి వెళ్ళకుండా మళ్ళీ 4 నెలలు పేకాట ఆడుకుంటూ బ్రహ్మగారు మఠం వచ్చి, ఇక్కడే బ్రహ్మగారు మఠం వచ్చి ఆడ మైసమ్మలు మొక్కి మళ్ళీ రకరకాలుగా పేకాట ఆడుకుంటూ తిరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ నా ఊపిరితిత్తుకు నీరు వచ్చింది. ఊపిరితిత్తుకు నీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి పొమ్మన్నారు. అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, బాబు నువ్వు చనిపోతావు, నీకు 25 కుట్లు పడతాయి, మీ అమ్మ నాన్న వాళ్ళు పిలిపేయండి, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం, సంతకాలు పెట్టించుకున్న తర్వాత నువ్వు బతుకుతావో లేదో చనిపోతావో తెలియదు అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు. ఒకటే అనుకున్నా, ప్రభా చిన్న ఊపిరి చిన్న పొక్క పెట్టి పైపేశారు, నన్ను బ్రతికిచ్చా, నీ మాట నేను వినకుండా నీకు లోబడకుండా నా ఇష్టానుసారం నేను బతుకుతూ వచ్చిన ప్రభా, ఇదొక్కసారి నన్ను బ్రతికిస్తే నీ కొరకు నమ్మకంగా బతుకుతా ప్రభా, నువ్వే నా దేవుడవు ప్రభా. అనేక మంది జనుల ఎదుట, నా బంధువుల ఎదుట అనేక మంది నువ్వే నా దేవుడు అని ఒప్పుకుంటా అని చెప్పి ఆ రోజు మోకాళ్ళ మీద ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చిన. ఆ 2012వ సంవత్సరంలో జనవరి నెలలో నాకు ఆపరేషన్ చేశారు. దేవుడు మహాకుమను బట్టి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 25 కుట్లు పడ్డాయి. దేవుడు బ్రతికిస్తూ వచ్చిన. వెంటనే నా భార్యకి చెప్తూ వచ్చిన, నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నా, నువ్వు నమ్ముకుంటావా అంటే అన్న మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతా అని చెప్పి ఏప్రిల్ 12వ తారీఖున 2012 సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది. వెంటనే మా నాయనమ్మ వెళ్ళేటువంటి శ్రీరాంపల్లి ప్రార్థనా మందిరం ఆలియా ప్రాంతంలో అక్కడ ఎబ్రోన్ సాహసంలో బాప్తిసం తీసుకున్నాను. నెలకే బాప్తిసం తీసుకున్నాను. నేను నా భార్య బాప్తిసం తీసుకున్న తర్వాత నా పాపాలు క్షమించబడ్డాయి, నా బ్రతుకు మారిపోయింది. తర్వాత ప్రభా నేను నమ్ముకున్నా కదా ప్రభా, నాకు రోగం బాగా చేసావు కదా ప్రభా, నా బంధువులు అనేక మంది గౌడ కులాలకు చెందిన వ్యక్తులం కదా ప్రభా, ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళ మధ్యలో సువార్త చెప్తే వాళ్ళు నన్ను అంటారు కదా, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కదా, ఒరే ఒకప్పుడు బ్రహ్మగారు మాల వేసుకున్నావు, ఇప్పుడు మా మధ్యలోకి వచ్చి యేసుప్రభు గురించి చెప్తున్నావు కదా, నీ యేసుప్రభు ఏం చేశాడో నీకు అంటారు ప్రభా. వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే నాకు
ధైర్యం లేదు ప్రభా. నాకు తినడానికి కనీసము ఒక చొక్కా పాయింట్ వేసుకోవడానికి లేనటువంటి పరిస్థితి ప్రభా. ఆ 5 రూపాయలు ఛార్జ్కి పోవడానికి మందిరానికి లేనటువంటి పరిస్థితి. నాకు రోగం వచ్చినప్పుడు మా నాన్న ఇల్లు పొలము అన్నెమ్మేసినాడు ప్రభా అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉదయం సాయంత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ బైబుల్ చదువుకుంటూ మళ్ళీ నాకు ఆటో తోలొచ్చు ప్రభా, నీ చిత్తమైతే నేను ఆటో కొనుక్కుంటాను, మళ్ళీ నేను నీ సువార్త చేస్తా ప్రభా, నీ సాక్ష్యం నిలబెడతావు ప్రభా అంటే మా పిల్లలు 10,000 ఇచ్చాడు. 10,000 పెట్టి ఆటో తీసుకున్నాను. మళ్ళీ మన 40,000 ఇచ్చాను. 40,000 కట్టాను. 90,000 పెట్టి తీసుకున్నాను. 50,000 ఫైనాన్స్ కట్టేసి సంవత్సరం తిరిగే లోపల 50,000 ఫైనాన్స్ కట్టేసి మళ్ళీ క్యాష్ పెట్టి 2013లో ఆటో తీసుకున్నాను. తర్వాత నా జీవితం మారిపోయింది. ఉదయం సాయంత్రం బైబుల్ చదువుకోవటం, సువార్త చేయడము, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం, సంఘ ప్రార్థనలో పాల్గొనడం, యవనస్తుల కూడికల్లో పాల్గొనడము, అనేక గృహ కూడికల్లో పాల్గొనడము, అనేక ప్రాంతాల్లో దేవుని సాక్ష్యము, అనేక దేవుని సువార్త చెప్పేటువంటి భాగ్యము దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు. ప్రభా, ఇన్ని ఇచ్చినావు కదా, నాకు ఆరోగ్యం ఇచ్చావు కదా, నా పాపాలు క్షమించబడ్డాయి కదా ప్రభా, ఇక ఒకటే మిగిలింది ప్రభా నిశ్చితమైతే నా బంధువులందరూ పిలిచి ప్రభా నీ సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను, నీ సువార్త చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇప్పుడే చెబితే ఆటో తోలేవాడిని ఎవరు గౌరవిస్తాడండి? ఎవరు గౌరవించరు. ప్రభా, నా భార్య డిగ్రీ వరకు చదువుకుంది, నీ చిత్తమైతే నా భార్యకు ఉద్యోగం ఇస్తావా ప్రభా? ఉద్యోగం ఇస్తే నేను 2 లక్షలు పెట్టి మీటింగ్ పెడతా ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాను. 2013లో నాకు ఇచ్చిన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, తర్వాత అపోస్తుల కార్యాలు 13:33 ప్రకారంగా నీవు నా కుమారుడు నేను కని అన్నానని చెప్పాడు. నా భార్యకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు సియోనులో నీకు సాయం చేస్తానన్నాడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనంలో నీ కోరిక యావత్తు సఫలం చేస్తా అని చెప్పన్నాడు. వెంటనే 2013లో బీఈడి సీట్ వచ్చింది. ఆ బీఈడి అయిపోయింది. 2014 15లో పీజీ అయిపోయింది. 2018లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దేవుడు మహాకృపను బట్టి ఉండవెల్లి ప్రాంతంకి 2018 సంవత్సరం ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలీషా బ్రదర్ అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు 6 సంవత్సరాలు పరిచర్య చేస్తూ వచ్చినాం. అనేక ప్రాంతాలు సువార్త చేసుకుంటూ వచ్చాం. ఆ సేవకుడు కూడా అనేక సందర్భాల్లో ఇట్లనే సాక్ష్యం చెప్పించుకుంటూ వాక్యం చెప్పిస్తూ అనేక ప్రాంతాలకి పంపిస్తుండేవాడు. దేవుడు మహాకృపను బట్టి ఇప్పటి వరకు నా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి వచ్చాడు. ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను బ్రతికిస్తూ వచ్చినాడు. చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎక్కడో అన్యజనుల నుండి ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను ఈ లోకంలో నా భార్య పిల్లలు చూసుకుంటూ ఆనందపడుతూ పేకాట ఆడుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఈ లోకంలో ఇట్లనే చనిపోదాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిజదేవుని నాకు చూపిస్తూ వచ్చిన యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో నా రోగం తీసేస్తూ వచ్చినాడు. రెండోది, మొట్టమొదటిగా నా పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు అనేక మంది ఎదుట అనేక మంది అన్యజనులకి సువార్త చెప్పేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఐత్ నగర్ హైదరాబాద్ ప్రాంతంలో మేము ఉంటున్నాము. అక్కడ కూడా నేను చేసే పని ఏంటంటే, నాది పీజీ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు నేనేం ఉద్యోగం చేయకూడదన్న ఉద్దేశంతో బైక్ ర్యాపిడో ఊబర్ ఉంటుంది. ప్రతిరోజు కనీసము 5-6 సువార్త చేసేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. నా జీవిత ఆశయం ఏంటంటే, ప్రభువా బతికిన కొద్ది రోజులైనా నీ కొరకు నమ్మకంగా బతకాలి ప్రభువా. నీ కూడా నమ్మకంగా బతికి నశించిపోతున్న ఆత్మలకి అనేక మందికి సువార్త తెలియజేయాలి ప్రభువా. నాకు ఇచ్చిన వాగ్దానం అదే ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. ఈరోజు మహాకృపను బట్టి అనేక మంది సువార్త చేసే భాగ్యం ఇచ్చాడు. ఈరోజు చాలామంది అంటారు, ఏమంటారంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు, వారి కొరకు వేడుకోమంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ సువార్త చేస్తూ ఉంటారు. కానీ కనీసము ఇప్పుడు నీకు గమనించిన సంగతి ఏంటంటే, హైదరాబాదులో 2 కోట్ల మంది జనాభా ఉంటారు. రోజు అనేక మంది అన్యజనులు యేసు ప్రభు గురించి తెలియనటువంటి వారు హైదరాబాద్ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుడిచ్చిన మహాకృపను బట్టి హైదరాబాద్లో కనీసము రోజు ఒక 10 మందికి సువార్త చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. అందరు నన్ను అంటారు కదా, మీ భార్యకు ఉద్యోగం వచ్చింది కదా బ్రదర్, ప్రశాంతంగా ఏదైనా బిజినెస్ చేయండి బ్రదర్, ఎంత ఉచితమైన సలహాలు ఇస్తారు చెప్పనా, బిజినెస్ చేసుకోండి బ్రదర్, ఉద్యోగం చేయండి బ్రదర్ అని అంటారు. ప్రభువా నా పిలుపది కాదయ్యా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం అది. బతికితే 4 రోజులు బతికినా నీ ప్రభు కొరకు బతుకుతాను, అట్లే చనిపోతాను చెప్పి తీర్మానం చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే నేను చెప్పే సంగతి ఏంటంటే, ఈ లోకంలో యవ్వన ప్రాయంలో మనం ఏమని కోరుకుంటామంటే, నాకు ఉద్యోగం వస్తే చాలు ప్రభువా, నాకు మంచి భర్త దొరికితే చాలు, నాకు భార్య దొరికితే చాలు, మంచి ఇల్లు కట్టుకుంటే చాలు, లేదా పైలట్నో యాక్టరో డాక్టరో అవుతాం మంచిదే.
కానీ యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నన్ను సృష్టించావు కదా ప్రభా, నీ కొరకు నేను ఏ విధంగా నేను వాడబడాలి ప్రభా, నేను ఎలాంటి పాత్ర ఉన్నాను ప్రభా అన్నటువంటిది కోరుకోవాలి. ఈరోజు వాక్యం విరివిరిగా ప్రకటించబడుతుంది. అన్యజనులు అనేక మంది వాక్యాలు వింటున్నారు, దేవుడు అంటే తెలుసు. అనేక మంది యవనస్తులు కూడా దేవుడు అంటే తెలుసు, అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఒక్కరు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీవు నేనే ఎందుకు కాకూడదు? ఈరోజు ఎందుకు ఆ తీర్మానం మనం చేయకూడదు? ప్రభా, ఈ జీవించిన జీవితము నా బతుకుట క్రీస్తే చావైతే లాభం, ఇక జీవిస్తున్న నా జీవితము తను నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కొరకు నేను ఎందుకు జీవించను? అపోస్తలుడైన పౌలు జీవితం మనం చూస్తే ఇప్పుడు 100 PhDతో సమానమైన జ్ఞానం. రాజులు ఎదుట, అన్యజనులు ఎదుట ఎందుకు ఆయన సాక్ష్యం చెప్పినాడు? 13-14 పత్రికలు ఎందుకు రాసినానండి? ఈరోజు ఆయన వల్లే మన సైనికుల వల్లే పోరాటం చేయాలనేది ఆయన ఒక ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు నాకు అన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ జీవిత యాత్ర చావైతే బతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇక ముందు కూడా అనేక ప్రాంతాలు సువార్త చేయాలని, దేవుని వాక్యం చెప్పాలని ఇప్పటికీ ప్రతి నెల 13-14 తారీఖుల్లో మేము సువార్త పోవడం జరుగుతుంది. అనేక మంది అన్యజనులు ఉన్నారు. మనం కూడా ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించుకుంటే, యవ్వన ప్రాయంలో ప్రభు కొరకు నేను జీవిస్తే మనకు కావలసిన జీతము ప్రభు దగ్గర సిద్ధం చేయబడి ఉంది. ప్రభు చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.